డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నుంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. సో వివేక్ రామస్వామి వైదొలగడానికి ఎలాన్ మస్కే కారణమని ఫస్ట్ పోస్ట్ ఇట్లా చాలా పత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే ఏంటి, ఎందుకు డోజ్ నుంచి బయటకు వచ్చారు? ఆయన కేవలం పొలిటికల్గా ఆయన ఒహాయో స్టేట్కి గవర్నర్గా పోటీ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు అనే ఒక వాదన నడుస్తోంది. ఇంకోవైపు ఎలాన్ మస్క్తో పొసగలేదు, H1B వీసాలకు సంబంధించి అని కూడా అంటున్నారు. తప్పకుండా వాళ్ళిద్దరి మధ్యలో విభేదాల వల్లనే ఈరోజు ఆయన వైదొలిగారు. ఇద్దరు జాయింట్గా ఈ డిపార్ట్మెంట్ రన్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు అనౌన్స్ చేసినా కానీ కూడా క్రమేపీ ఎలాన్ మస్క్ మొత్తం నిర్ణయాలు ఆయన తీసుకోవడం, అలాగే H1B వీసాలో కూడా ఆయన ఏం చెప్తే అదే ఉండాలి అని చెప్పి పుష్ చేయడం. ఎందుకంటే ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా తయారయ్యారు కాబట్టి వివేక్ రామస్వామి అక్కడ బహుశా ఆయన మాట చెల్లదు అన్నటువంటి ఒక పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాంతో వివేక్ రామస్వామి ముందస్తుగానే తప్పించుకున్నారు. ఆయన సరే, స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ అందరు ఎవరైతే ఉంటారో రాబోయేటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ జాబితాలోనే ఈయన కూడా వివేక్ రామస్వామి కూడా కూర్చున్నారు. అంటే అందరూ అనుకున్నారు ఈయన డిఓజీ మళ్ళీ టేక్ ఓవర్ చేస్తారు అలాంగ్ విత్ ఎలాన్ మస్క్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోగానే ఆయన విత్డ్రా అయిపోయారు. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, దీనిలో రాను, నేను ఒహాయోకి నేను గవర్నర్షిప్కి ప్రయత్నం చేస్తానన్నారు. ఒహాయోకి ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన జేడీ వాన్స్ అక్కడి నుంచి వచ్చారు, ఒహాయో నుంచి వచ్చారు. కాబట్టి ఒహాయోకి సంబంధించి గవర్నర్ నేను కంటెస్ట్ చేస్తానన్నారు. ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత గెలుస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే అక్కడ చాలా ఎస్పెషల్లీ రిపబ్లికన్ ఓటర్స్లో చాలా రేసిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాన్ వైట్కి వాళ్ళు నిజంగా అంత పదవి కట్టబెడతారా, ఇదొక విషయం. రెండవది, డొనాల్డ్ ట్రంప్ ఆయన సమర్థిస్తారా లేదా అక్కడ ఇతరత్ర ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా చేస్తారా, ఇవన్నీ కూడా చూడాలి. కానీ వివేక్ రామస్వామి ప్రస్తుతానికి కొంత బ్యాక్ ఫుట్లోనే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆయన పరిస్థితి అంటే ఓకే, ఆయన చాలా టఫ్ స్టాండ్ కూడా తీసుకున్నాడు. ఆయన నాకు గౌరవం లేని దగ్గర నేను ఉండను అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా మనం నిజంగా స్వాగతించాలి. ఆయన ఇంకా చాలా చిన్నవాడు, తక్కువ వయసు ఉన్నది, ఫ్యూచర్ ఆయన చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో ఆయనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన పెద్ద పదవి వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ అతను కూడా విస్మరించలేనటువంటి పరిస్థితి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఎలా అకామిడేట్ అవుతుందో చూద్దాం. ఎస్, ఇక నెక్స్ట్ అంశము, భారతదేశపు ప్రతినిధిగా లేకపోతే భారత విదేశాంగ శాఖ మంత్రిగా ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీలో పాల్గొన్నటువంటి ఎస్ జయశంకర్తో మార్కో రూబియో సమావేశమయ్యారు. అండ్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో మొట్టమొదటి సమావేశము భారతదేశంతోనే జరిగినట్టు, ఒక దౌత్యపరమైన సమావేశము మొట్టమొదట భారతదేశంతో జరిగింది. సో భారత్ పట్ల ఎటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఇందాక మీరు చెప్పారు. బట్ ఈ మీటింగ్లో తేలిందేంటి, ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అండ్ ఈ జయశంకర్ రూబియో మీటింగ్ని ఎట్లా చూడాలి, దాని నుంచి టేక్అవేస్ ఏంటి? కోర్స్ అది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మార్కో రూబియోకి ఇంకా వాళ్ళ కంప్లీట్ బ్రీఫింగ్ అయి ఉండదు. వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్ని ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఒక్కొక్క దేశంతో వాళ్ళ సంబంధాలు ఏ దిశగా వెళ్తున్నాయి, వాళ్ళ అంతర్గతమైనటువంటి ఆలోచన దృక్పథం ఏంటి, ఇవన్నీ అతనికి చెప్పడానికి కోసం ఇంకా సమయం పడుతుంది. అయినా కానీ మొదటి మీటింగే జయశంకర్ గారితో పెట్టుకున్నారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి డిస్కషన్స్ వచ్చినాయి. ఒకటి, ఇండో పెసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్, అంటే ఆఫ్ కోర్స్ చైనా పేరు చెప్పకుండా అలా చెప్తారు వాళ్ళు. రెండవది, వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీ పరంగా మనం కోఆపరేట్ చేసుకుందామని చెప్పడం, సైబర్ క్రైమ్స్కి సంబంధించింది కావచ్చు, డేటాకి సంబంధించింది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కావచ్చు, చిప్స్కి సంబంధించింది కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో మనం కోఆపరేట్ చేసుకోవాలి అని ఒక డిస్కషన్ జరిగింది. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీ ప్రకారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి కూడా చర్చించుకున్నారు. మీ దేశం నుంచి కూడా చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చారు అని ఆయన చెప్పడం, అంటే నార్మల్ ఇమిగ్రేషన్ కాకుండా అబ్నార్మల్ ఇమిగ్రేషన్ వస్తుంది మీ దగ్గర నుంచి అని ఆయన ప్రస్తావిస్తే, జయశంకర్ గారు తెలుసు ఇది ఏం రాబోతుందో. ఈయన ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఈయనకు ఉన్నటువంటి అనుభవంతో ఇమ్మీడియట్గా ఆయన ఏం చెప్పారంటే, అవును తప్పకుండా మేము అందరం వెనక్కి తీసేసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదన్నారు ఆయన. అది నిజంగా అది వాళ్ళు స్టంప్ చేసినట్టే లిటరల్గా. ఎందుకంటే ఇప్పుడు మెక్సికో మేము వెనక్కి తీసుకోమంటున్నారు, కెనడా అదే పరిస్థితి. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధాలు జరుగుతాయో మనం చూడాలి వాళ్ళలో వాళ్ళు. కానీ మనం ఫస్టే యాక్సెప్ట్ చేసాం, వాళ్ళు కనుక భారతీయ పౌరులని, వాళ్ళు మీ వీసా లేకుండా ఇల్లీగల్గా మీ దేశంలో చొరబడ్డారని మాకు తెలిస్తే వాళ్ళని మేము తప్పకుండా వెనక్కి తీసుకుంటామని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాం మనం. దాంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా సంతోషంగా ఉంది. 18,000 మంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు అని చెప్తున్నారు. 18,000 మందిని మేము వెనక్కి తీసుకుంటామని క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. అందుకని ఒక పాజిటివ్ మీటింగ్ జరిగింది జయశంకర్ గారికి, మార్కో రూబియోకి. ప్లస్ ఇదొక వాళ్ళ నార్మల్గా వాళ్ళు చేసేదానికి ఒక డిపార్చర్ కింద భావించాలి. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే యూరోపియన్ లీడర్స్తో కలుస్తారు. యూరోపియన్ వాళ్ళకి నార్మల్ అలైస్ కాబట్టి వాళ్ళతో కలిసేటువంటి ఒక పద్ధతి వాళ్ళకు ఉన్నది, సాంప్రదాయం ఉన్నది. దానికి భిన్నంగా
వాళ్ళ అలైస్ మనకు జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కావచ్చు, వీళ్ళు కెనడా, వీళ్ళు ఎవరితో కలవకుండా మొదటిసారి జయశంకర్ గారిని భారతదేశాన్ని కలవడం అనేది చాలా సిగ్నిఫికెంట్ మెసేజ్. ప్లస్ ఆయనకి ఫస్ట్ రోల్ సీట్లో పెట్టడం చాలా సిగ్నిఫికెంట్ మెసేజ్. మార్కో రూబియో ఎప్పటి నుంచో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి, మన మిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు మనతో మైత్రి అన్నది 3 అంశాల్లో వస్తున్నది. ఒకటి, మనం సోకాల్డ్ యాంటీ చైనా ఇష్యూస్లో మనం వాళ్ళకి పనికి వస్తామన్నటువంటి ఒక ఆలోచన. రెండవది, ఎస్పెషలీ ఈ ఇస్లామిక్ ప్రపంచంలో మధ్యలో నిలబడి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి అది ఒకటి ఆయనకు ఆలోచన దృక్పథం. మూడవది, ఇజ్రాయెల్ సంబంధించిన విషయంలో మనం చాలా తటస్థంగా ఉన్నాము. ఈ యొక్క కూటమిలో మనం ఏ కూటమిలో చేరలేదు. మనం ఎక్కడ సహాయం చేయగలం అక్కడ ఇజ్రాయెల్ కూడా మనం సహాయం చేస్తున్నాం. ఈ అంశాలన్నిటి దృష్ట్యా ఎప్పటి నుంచో మార్కో రూబియో మనల్ని సమర్థిస్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఈ యొక్క మీటింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళు ఎటువంటి దిశగా వాళ్ళు వెళ్తారో. మనకు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో 2 కీలకమైన ఎక్స్పెక్టేషన్స్ నా ఆలోచన ఏంటంటే, మొట్టమొదటి, ఖలిస్తానీ నాన్ సెన్స్ ఆయన ఆపగలరా, అది ఒక క్లియర్గా చూడాలి. బహుశా మనకు అజిత్ దోవల్ గారి మీద ఉన్నటువంటి కేసును మరి దాన్ని ఏం చేస్తారు, అలాగే గురుపట్వన్ సింగ్ పన్నూన్ విషయంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ఇదొక మనకు చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. దానికి మార్కో రూబియో ఎలా స్పందిస్తారో అదొకటి చూడాలి. రెండవది, ఇంతవరకు వాళ్ళ ఏదైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా, హోమ్ డిపార్ట్మెంట్, పనికిమాలిన అంశాలన్నీ మన మీద లేవనెత్తేవాళ్ళు. మనకు మానవ హక్కుల ఉల్లంఘనని, లేదా మైనారిటీలకు రక్షణ లేదని, మెజారిటేరియనిజం అని, ఇటువంటి పనికిమాలిన పదాలు వాడేవాళ్ళు. బహుశా అవన్నీ కనీసం ఇప్పుడు మార్కో రూబియో కింద అవన్నీ ఆగిపోతాయని నేను భావిస్తున్నాను. చూద్దాం రాబోయే రోజులు ఎలా ఉంటుందో. కానీ మనకు ట్రేడ్ వార్ మాత్రం అమెరికాతో తప్పదది. ఎందుకంటే వాళ్ళకు మిత్రులు లేదు, శత్రులు లేదు, అందరి మీద యుద్ధం ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మనకు కూడా కొంత నష్టం దాంట్లో వస్తుంది. కానీ ముందర ఈ చెత్త, ఖలిస్తానీ చెత్త మన మీద ఏదో వాళ్ళు లెక్చర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఇది ఉండదు మార్కో రూబియో హయాంలో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. రైట్ సార్, ఇక ఇజ్రాయెల్కి సంబంధించిన విషయంలోకి వెళ్దాం. ఇజ్రాయెల్ హమాస్ ఈ పాలస్తీనాకు సంబంధించి ప్రిజనర్స్ విషయంలో స్వాప్ డీల్ జరిగింది. సో 90 మంది పాలస్తీనియన్ ప్రిజనర్స్కి బదులుగా 3 హాస్టేజెస్ని వాళ్ళు రిలీజ్ చేయడం. సరే, మొత్తానికి ఒక సీజ్ ఫైర్ అనేది నడుస్తోంది. ఇప్పుడు మందమైతే ఒక శాంతి నెలకొల్పే ఒక ప్రయత్నాలు ఇరువైపుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఎంతో కాలం ఉండదు అని నెతన్యాహు చెప్తున్నారు, ట్రంప్ అదే అంటున్నారు. సో ఒకసారి ఈ హాస్టేజ్ స్వాప్ డీల్ గురించి ఒకసారి చెప్తారా? జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేదానికి జస్ట్ కొద్ది రోజుల ముందరే జరిగింది. 3-4 రోజుల ముందర ఈ యొక్క అగ్రిమెంట్ జరిగింది. సో అందరూ మేము ఏం చేసాం క్లెయిమ్ చేసుకుంటారు. జో బైడెన్ తర్వాత యాంటోనీ బ్లింకెన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మా హయాంలో మేము చేసినటువంటి నెగోసియేషన్స్ అది గుణం చూపించాయి, ఇప్పుడు ఫైనల్గా అగ్రిమెంట్ అయింది, మేము పెట్టిన ప్రెషర్ వల్లే జరిగింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఓన్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్లో వి ఆల్సో అప్రిషియేట్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇన్కమింగ్ ట్రంప్స్ టీమ్ అని కూడా చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు మాకు సాయం చేసినందువల్ల ఇది జరిగింది అని వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంటే ఉన్నది. ప్లస్ ఈవెన్ జో బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా, నేను గత మేలో ఇదే ప్రతిపాదన పెట్టాను, అప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు, కానీ ఫైనల్గా వాళ్ళని ఒప్పించాము అన్నాడు. అంటే దీని వెనకాల అర్థం ఏంటి? నువ్వు పవర్లో ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించింది ఇజ్రాయెల్. ఈ రోజు ట్రంప్ వస్తున్నారు కాబట్టి ట్రంప్ ప్రతినిధులు కూడా అదే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చేసరికి దాన్ని సమర్థించారు వాళ్ళు. సో ఇది ఎవరి వల్ల జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. కొంత మనకు ఇజ్రాయెల్లో ఈ విషయంలో ట్రంప్కి వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉన్నది. వాళ్ళ ఏమంటారంటే కోర్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క డీల్ని అపోజ్ చేస్తున్నారు. సరే, కొంతమంది వాళ్ళ యుద్ధ ఖైదీలు వస్తారు వెనక్కి అని ఒక ఆశ అయితే వాళ్ళకు ఉన్నది, ఒక సంతోషమైన విషయం అది. కానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కనుక, ఈ డీల్లో ఓన్లీ 33 మందిని మాత్రం వెనక్కి తీసుకొచ్చేటువంటి డీల్ ఇది. అది 6 వారాలు పడుతుంది. 6 వారాల్లో ఇంతమంది వస్తారు. ప్లస్ ఒక్కొక్క ఎవరైతే వీళ్ళని కబ్జా పెట్టుకున్నటువంటి హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క హాస్టేజ్కి వీళ్ళు కనీసం అంటే 30-40 మందిని రిలీజ్ చేయాలి. అది ఒప్పందం. దాంట్లో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ శవాలు కూడా రిటర్న్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. బతుకున్న వాళ్ళని రిటర్న్ చేస్తారు, చనిపోయిన వాళ్ళ శవాలు రిటర్న్ చేయాలి. ఈ 2 చేయాలి. అది 6 వారాలు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఫస్ట్ ఫేజ్లో 33 మంది మాత్రమే వస్తున్నారు. వాళ్ళ దగ్గర రమారమి 110 మంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎప్పటికీ తేలుతాయి. అంతవరకు హమాస్ మరి వాళ్ళు బలం పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. అది కూడా ఏంటంటే 3 అమ్మాయిలని ఇప్పుడు రిలీజ్ చేశారు. 3 అమ్మాయిలకి 90 మందిని వీళ్ళు వెనక పంపించాల్సి వచ్చింది. ఈ 90 మందిలో కూడా కరడుగట్టినటువంటి వీళ్ళు టెర్రరిస్టులు ఉన్నారు. దాంట్లో ఒకతను 46 మంది జ్యూస్ ఇజ్రాయలైట్స్ని చంపినటువంటి వ్యక్తి, 3 లైఫ్ టర్మ్స్ ఆయన మీద కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని రిలీజ్ చేశారు.
అలాగే ఇటువంటి చాలా ఏంటంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయవలసిన పరిస్థితి ఇజ్రాయెల్కు ఉన్నది. అందుకని చాలా మంది ఆ దేశంలో దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సరే, ముగ్గురు ఆడపిల్లలు ఇంటికి వచ్చారన్న సంతోషం అయితే అలా ఉన్నది వాళ్ళకి. కానీ దానికంటే ఎక్కువ ఈ వీళ్ళు వస్తే కనుక మళ్ళీ ఒక అస్త్రంగా వాడుకొని రేపు ఇంకా కొంతమందిని కిడ్నాప్ చేసి ఇంకా పెద్ద పెద్ద ర్యాన్సమ్ డిమాండ్ చేసుకుంటూ వెళ్తుంటే మనం ఎక్కడి వరకు వెళ్తాము అనేది ఒక ప్రశ్న. రెండవది, దీంట్లో 33 మందే వస్తున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ డీల్ ఎందుకు? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. గ్రౌండ్లో మనం చూస్తే కనుక యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇజ్రాయెల్ బొంబార్డ్మెంట్ చేస్తున్నప్పుడు హమాస్ టెర్రరిస్టులు అందరూ కూడా సివిలియన్ డ్రెస్లో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు హమాస్ డ్రెస్ చేసుకుంటే కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కొట్టేస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు మామూలు సివిలియన్ డ్రెస్లో తిరిగేవాళ్ళు. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో, సీజ్ ఫైర్ అయిన తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలను రిలీజ్ చేసేటప్పుడు ప్లస్ ఈ 90 మంది ఖైదీలను వాళ్ళు వెనక్కి తీసుకునేటప్పుడు కంప్లీట్ హమాస్ క్యామోఫ్లాజ్ తోటి వాళ్ళ ఆర్మీ టైప్ ఆఫ్ ది బంధన ఇవన్నీ పెట్టుకుని కలాష్నికోవ్స్ పెట్టుకుని నిలబడుతున్నారు. అంటే మరి అంతవరకు వాళ్ళు చనిపోయిన ఎంతమంది టెర్రరిస్ట్ చంపారో వాళ్ళనందరినీ కూడా సివిలియన్ జాబితాలో వేసేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది. ఈవెన్ మనకు కూడా పల్కి శర్మ లాంటి వాళ్ళు రోజు ఆవిడ అనాలిసిస్ 40 మంది చనిపోయారు, 40,000 చనిపోయారు, 45,000 మంది చనిపోయారు, 46,000 మంది పాలెస్టీన్లు చనిపోయారు, ఇటువంటి నెరేటివ్స్ అన్ని చూసాం మనం. వాటిలో 46,000లో మరి ఒక్క టెర్రరిస్ట్ కూడా లేడా? అందరూ ఉత్త పీస్ఫుల్ శాంతియుతంగా ఉన్నటువంటి పాలెస్టీనియన్ సివిలియన్స్ చనిపోయారా? కాబట్టి దాన్ని అంతా కూడా స్టేజ్ మేనేజ్ చేసింది హమాస్. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మన రక్షణ ఏది? బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం అప్పుడు 2 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఈ హాస్టేజెస్ అందరినీ వెనక్కి తీసుకొస్తాము. రెండవది, హమాస్ని ఆమూలాగ్రంగా పెకిలిస్తామని 2 నిర్ణయాలు తీసుకున్నారు. 2 ఫ్లాప్ అయినాయి కదా. ఇప్పుడు 100 మంది ఇంకా ఉన్నారు, దాంట్లో 33 మందే వస్తున్నారు. రెండవది, హమాస్ ఇంకా బలం పుంజుకుంటోంది కదా. కాబట్టి ఇది డీల్ మనకి ఎందుకు అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందుకని మనకు డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా మనకు బెంజమిన్ నెతన్యాహు కానీ దీన్ని కొంచెం ఊరట కలిగించే దిశగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది టెంపరీ మాత్రమే, చూద్దాం ఏమవుతుందో అని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఇంకొక మెట్టు ముందరికి వెళ్ళారు. అది ఇజ్రాయెల్ యుద్ధం, మాకు సంబంధం లేదు, అది వాళ్ళు ఏంటి నిర్ణయించుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోండి అని చెప్పి చేతులు దూల్పేసుకున్నాడు అతను. అంటే ఒక విధమైనటువంటి చిన్న డోర్ తెరిచిపెట్టాడు ఎవరికి? బెంజమిన్ నెతన్యాహుకి. రేపటి రోజు మళ్ళీ హమాస్ మీద దాడులు చేయాలి అని వాళ్ళుగా నిర్ణయిస్తే దాన్ని డొనాల్డ్ ట్రంప్ బహుశా సమర్థిస్తాడు. అలాగే మార్కో రూబియో కూడా మనకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడి స్పష్టంగా మేము కంప్లీట్గా మీకు సమర్థన ఇస్తాం, మీరు దాని గురించి ఎటువంటి భయాందోళనలు చెందకండి అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి చూద్దాం, ఇది ఈ 6 వారాల తర్వాత ఫస్ట్ ఫేజ్ జరుగుతుండగానే సెకండ్ ఫేజ్ గురించి చర్చలు జరుగుతాయి. మరి అప్పుడు అమెరికన్ సపోర్ట్ తోటి ఇంకా టఫ్ కండిషన్స్ వీళ్ళు ఇజ్రాయెల్ ఇంపోజ్ చేయగలదా చూడాలి. దాంట్లో హమాస్ ఏమైనా బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటికైతే కొంత ఊరట, 33 మంది అయితే వెనక్కి వస్తున్నారు. కాబట్టి కొంత వాళ్ళకి ఒక విధమైనటువంటి యుద్ధ విరామము, కొంత శాంతి, కొంత పీస్ఫుల్గా గాలికి ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి కొద్ది రోజుల్లో మళ్ళీ బహుశా బెంజమిన్ నెతన్యాహు అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. రైట్ సార్, ఇక దావోస్ లో జరుగుతున్న సమ్మిట్ గురించి మాట్లాడదాం. చాలా కొంచెం దీంట్లో పెట్టుబడులు ఎన్నొచ్చాయి, ఏమొచ్చాయి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, వీళ్ళందరూ వెళ్లారు, ఇన్వెస్ట్మెంట్ల గురించి పిచ్ చేశారు, అవన్నీ జరిగాయి. సో ఇన్వెస్ట్మెంట్లు ఎంత వచ్చాయనే అంశానికి సంబంధించి కంటే కూడా గ్లోబల్లీ ఇప్పుడు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే పుష్ చేస్తున్న ఎజెండా ఉందో, ఇది డీప్ స్టేట్ ఎజెండాని పుష్ చేయడానికి WEF పనిచేస్తోంది. నేను కూడా ఒక వీడియో చేశాను. యాక్చువల్లీ నేను ఆదిత్య ఒక కాన్వర్సేషన్ చేశాము ముఖ్యంగా ఈ WEF అజెండా గురించి. బట్ నాకు మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఈసారి దావోస్ మీద ఎటువంటి ప్రభావం ఉంది? ముఖ్యంగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో US ఎన్నికల ప్రభావం ఏ విధంగా ఉంది? యూరోప్లోని రైట్ వింగ్ పార్టీస్ పెరుగుతున్న సందర్భంలో, అక్కడ నేషనలిస్ట్ భావజాలం పెరుగుతున్న సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు కొంత క్రమక్రమంగా దావోస్కి రావడం తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి జరిగిన దావోస్ సదస్సు మీద అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎంత? WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది డీప్ స్టేట్ యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక పవర్ఫుల్ శక్తి గలటువంటి ఒక ఆర్గనైజేషన్. అది డీప్ స్టేట్ యొక్క మేజర్ అసెట్. అది ఎన్నో దేశాలలో అధినేతల్ని వాళ్ళు నియమించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇక్కడ యూకేలో మనకు రిషి సునాక్ WEF ప్రోడక్ట్, అలాగే కెనడాలో మనకు జస్టిన్ ట్రూడో WEF ప్రోడక్ట్. ఇలాగే మనకు యూరోప్లో కూడా చాలా మంది, మనకు ఆంజెలా మర్కెల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది WEF యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులే చాలా మంది ఉన్నారు. మొత్తం దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక సింగిల్ ప్రభుత్వం రావాలి. అది క్లాస్ షాప్ వాళ్ళ అధినేతకు ఇన్స్పిరేషన్ ఎవరంటే కనుక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ.
షీ జిన్పింగ్ వీళ్ళ యొక్క ఆలోచన దృక్పథం ఆయనకు చాలా నచ్చుతుంది. కాబట్టి అటువంటి పాలసీ ఉన్నటువంటి డీప్ స్టేట్ని ప్రోత్సహించి ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలని వీక్ చేసి వీళ్ళ మనుషులను పెట్టి ప్రభుత్వాల నాశనమై ఆ ప్రభుత్వాల నిర్ణయాలన్నీ కూడా WEF ఏం చెప్తుందో ఆ దిశగా వెళ్ళాలి అని కోరుకునేటువంటి ఫోరం WEF. ఇంత టాక్సిక్ సంస్థ అయినటువంటి దానికి ప్రతిసారి కూడాను చాలామంది ఇక్కడ క్యూ కట్టడం, అదేదో పెద్ద అచీవ్మెంట్ కింద మన దేశం నుంచి కూడా వెళ్ళడం మనం చూసాం. సరే, దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం వెళ్ళకపోతే కనుక ఇతరత్ర చైనీస్ కంపెనీలు కావచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ డామినేట్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మన ప్రెజెన్స్ ఉండాలి. నేను అది కూడా ఒప్పుకుంటాను. నేను తప్పకుండా ఎటువంటి సంస్థ అయినా ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా దాంట్లో భారత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండి తీరాలి. ఇది ఒక ఎత్తు. రెండవది, అక్కడికి వెళ్తున్నటువంటి మన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో చాలా గొప్ప అచీవ్మెంట్, ఏదో చాలా అద్భుతాలు వాళ్ళు చేశారు, చాలా వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి సౌభాగ్యం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వెళ్ళారు, ఇది మొదటిసారి కాదు. తర్వాత స్మృతి ఇరానీ వెళ్ళారు, అశ్విని వైష్ణవ్ వెళ్ళారు, ఇలా మన దగ్గర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. సో అదే సరే, బిజినెస్లు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు, మన దేశానికి కావాలి కాబట్టి వీళ్ళు వెళ్ళడం అన్నది కరెక్టే. రెండవది, అక్కడ భారత ప్రెజెన్స్ అనేది ఉండి తీరాలి, దానికోసం వెళ్ళడం కూడా నేను సమర్థిస్తాను. కాకపోతే అక్కడికి వెళ్ళినందువల్ల వాళ్ళకి ఏదో చాలా గౌరవం ఇచ్చినట్టు వీళ్ళు కనుక ఫీల్ అయితే అది మనకు చాలా తప్పదు. వీళ్ళు వెళ్ళినందుకు వాళ్ళు సంతోషించాలి, కానీ అక్కడ వెళ్ళినందుకు వీళ్ళు మాకేదో చాలా అద్భుతమైన కిరీటం పెట్టారు అనుకుంటే అది మన ప్రమాదం. ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టి, ఇంత నువ్వు కూడా వీడియో చేశాను అన్నావు కాబట్టి, బహుశా దాని గురించి డీప్ స్టేట్ WEF అజెండా గురించి బహుశా ఒక డీటెయిల్డ్ వీడియో మనం మళ్ళీ చేయొచ్చు. 2030 వచ్చేసరికి మీకు ఎటువంటి ఆస్తులు ఉండవు, మీకు ఎటువంటి ప్రైవసీ ఉండదు, కానీ మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు అన్నది వాళ్ళ పంచ్ లైన్. దానివల్ల వాళ్ళ పాలసీస్ అన్ని కూడా అలాగే ఉంటున్నాయి. డిజిటల్ కరెన్సీస్ తీసుకురావడము, మీకు ఎటువంటి ప్రైవసీ లేకుండా మనకు నోట్లన్నీ మాయమైపోతాయి రాబోయే రోజుల్లో. ఆ డిజిటల్ కరెన్సీస్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, మీరు ఏం చేయాలి అవన్నీ కూడా వాళ్ళ పాలసీస్ ప్రకారం నిర్ణయం జరుగుతుంది. మీరు వాళ్ళు చెప్పిన వ్యాక్సిన్స్ తీసుకోకపోతే బహుశా మీ పైసలు మీరే ఖర్చు పెట్టలేని పరిస్థితి తీసుకురావచ్చు. అలాగే మీకు ఆస్తులు ఉండమంటున్నారు. ఆస్తులు ఉండకంటే ఎంతవరకు వెళ్ళారు వాళ్ళు? ఏదో నేను ఇప్పుడు ఆరెంజ్ కోట్ వేసుకున్నాను, ఆరెంజ్ కోట్ నాది అవ్వదు. నాకు ఈరోజు ఆరెంజ్ కోట్ వేసుకోవాలంటే యాప్లో వెళ్ళి నేను పిలిస్తే కనుక ఒక డ్రోన్ వచ్చి నాకు డెలివరీ చేస్తుంది. దానికి ఒక రోజుకో 2 రోజుకో నేను దానికి రెంట్ కడతాను, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ లెవెల్ దాకా మీకు ఎటువంటి హక్కులు ఉండవు అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తున్నారు. పాలసీని అలాగే రాబోతున్నాయి. మనకి ఎలాగైతే ఇప్పుడు కారు కొనకుండా ఓలా ఊబర్ ఎలా ఉందో, అలాగే ఇంట్లో ఏం వంట చేసుకోకుండా మనకు స్విగ్గీ జొమాటోలు ఎలా ఉన్నాయో, అలా ప్రతి అంశంలో కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నారు. ఇది కంప్లీట్ కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిజంలో ఏంటి, ఎవరికి ఆస్తులు ఉండకూడదు, అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ బదులు ఈ డీప్ స్టేట్ చూసుకుంటుంది. కాబట్టి దీని గురించి చాలా డీటెయిల్గా మనం చర్చిద్దాం. తర్వాత చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. వీళ్ళ భయంకరమైన టాక్సిక్ అజెండాస్ ఏమున్నాయో ఒక డీటెయిల్ వీడియో చేయొచ్చు. కానీ నేను ఇందాక చెప్పినట్లు అట్లీస్ట్ భారతదేశం నుంచి ఇంతమంది వెళ్ళడం అన్నది మనం అక్కడ ఒక విధమైనటువంటి మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం కూడా చేస్తున్నాము. ఒకటే మనకి వాళ్ళు మనల్ని వాడుకోకుండా మనం చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి శక్తులందరూ కూడా మనం వాడుకునేటువంటి పరిస్థితి. బిల్ గేట్స్ ఉన్నాడు, ఫర్ ఇన్స్టెన్స్. బిల్ గేట్స్ రీసెంట్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇండియా ఇస్ అ వెరీ గుడ్ కేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాడు ఆయన. చాలా వైవిధ్యం ఉంది, అక్కడ చాలా ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు మనం అని స్టేట్మెంట్ ఇచ్చాడు అఫీషియల్గా ఆయన. మనకి ఎక్కడ మేజర్ పట్టణాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అంతా కూడాను బిల్ గేట్స్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఎన్నో ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు. చాలా న్యూట్రిషన్ మీద, హెల్త్ మీద, మన పిల్లల మీద డ్రగ్స్ వాళ్ళ మీద ఎక్స్పెరిమెంటేషన్స్ ఇటువంటివి చాలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అజెండా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ మన ఆలోచన దృక్పథం ప్రకారం మన ఇంట్రెస్ట్ కోసమే రావాలి. ఆ దిశగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.